Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare చిలకల దుంపల పచ్చడి అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. 5 ఎండుమిరగాయలు, ఒక గింజ చింతపండు, 150 గ్రాములు రెడ్ చిలకడ దుంప అనమాట. అయితే కొద్దిగా ఉప్పు, 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు, నల్ల మిరియాలు అన్నమాట. ఇవన్నీ కొద్దిగా ధనియాలు, ఇవన్నీ కూడా మనం చక్కగా దోరగా వేపుకోవాలండి. వేపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ట్రాన్స్ఫర్ చేసేసి 150 చిలకడ దుంపని శుభ్రంగా కడిగేసేసి పైన పిల్లతో లాగేసేయాలండి. తోలంతా లాగేసేసి సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ దోరగా వేగిన మొత్తం ఎండుమిరగాయలు, మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసినాక ఈ కట్ చేసిన చిలకడ దుంపల ముక్కల్ని దాంట్లో వేసేసి, అంటే బాగా మనం ఉడకపెట్టకూడదు, ఆ నూనె అబ్జర్వ్ అయ్యే వరకు వేపుకొని చక్కగా ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక జార్లో వేసేసి చక్కగా మిక్సీ జార్లో వేసేసి చిలకడ దుంపల ముక్కలు, ఎండుమిరగాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇవన్నీ సరిపడా ఉప్పు, ఇవన్నీ మనం వేసేసి చక్కగా మిక్సీ పట్టేసేయాలి. నీళ్ళు అస్సలు పోయకూడదండి, పోస్తే అసలు టేస్ట్ పోతుంది. అయితే ఇవన్నీ మనం చక్కగా మిక్సీ పట్టేసేసి ఒక గిన్నెలో తీసేసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవాలండి. తాలింపు తెలుసు కదండి మీకు ఎట్లా వేసుకోవాలో. ఒక మిరగాయ వేసుకొని, కొద్దిగా దినుసులు వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని, కరివేపాకు వేసుకుంటే తాలింపు అయిపోతుంది. ఆహా, ఇక ఎంత బాగుందో చూడండి, అప్పుడే తినేయాలనిపిస్తుంది అనమాట. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందోనండి. అలాగే వేడి వేడి ఇడ్లీలో వేసుకున్నా అంత బాగుంటుందండి. పిల్లలకి పెట్టవచ్చు, పెద్దవాళ్ళకి పెట్టవచ్చు, మనం తినవచ్చు. ఈ చిలకడ దుంపలో చాలా పౌష్టికాలు ఉంటాయండి. దీన్ని ఘనిగడ్డ అని కూడా అంటారు దీన్ని. అంటే ఘని ఉంటుంది అనమాట, ఆరోగ్యం అంతా దాంట్లోనే ఉంటుంది. అందుకని మనం చిలకడ దుంపల్ని వదిలిపెట్టుకోకుండా తిందామండి. అయితే దీంట్లో విటమిన్ ఏ ఉంటుందండి, సి ఉంటుందండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని మనం దీన్ని వాడదాం. చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచి పెడితే సైట్ రాదండి, అవి చాలా బాగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని చిన్నప్పటి నుంచే మనం పెడితే చాలా మంచిది. అదే కొద్దిగా సమయం మనం కేటాయించుకొని ఉడకపెట్టుకొని చక్కగా పిల్లలకి పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అందరం కలిసి కూర్చొని తింటుంటే అలా చేసుకోవాలన్నమాట మనం. అలాగే మనం అన్నం తిన్నాక ఒక టిప్ అండి ఇది. అన్నం తిన్నాక ఒక అరగంట ఆగినాక ఇదిగోండి ఏదో ఒక ఫ్రూట్, మనం రేగిపండో లేకపోతే కమలాకాయో, ఏ ఏ కాలంలో దొరికేది ఆ కాలంలో మనం తింటూ ఉంటే చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటాము, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని మనం ఆరోగ్యంగా ఉందాము, పిల్లలకు కూడా పెట్టుకుందాం. అయితే ఇది డబ్బులు పెట్టి కొంటే రాదండి మనకు ఆరోగ్యం, తింటా ఉంటే వస్తుందన్నమాట. అయితే దీంట్లో ఇంకో టిప్ ఏంటంటే మందార పువ్వు అండి. దీని కాడలు తీసేయాలి. కాడలు తీసేసి చక్కగా కమలాకాయ అంతా తోలు ఒలుచుకొని మనం ఈ పువ్వుని, మందార పువ్వుని, ఈ తోలుని తీసి మిక్సీలో వేసుకొని కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ పట్టేసేసి ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటామండి, గ్లో వస్తుంది. ఒక 10 నిమిషాలు ఆగినాక కడుక్కుంటే సరిపోతుందండి. ఇప్పుడు చలికాలం కదండి, అందుకని ఈ టిప్స్ చెప్తున్నాను, పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉందాం, అందరికీ ఆరోగ్యం ఇద్దాం. ఇవాళ వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.